తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. Welcome to our program. I am so happy to see you together here. I hope the program will be great and successful. I hope you will enjoy the program. Have a good time. Thank you for Ms. Manila Madam. Please come on to the stage. Good afternoon to all. I would like to request it's my pleasure to our physical science teacher, Mr. Rajesh sir. Please come on the stage. I would like the Prabhupada sir please come on the stage. I would like to invite our HM also, Mr. Shakwati sir. Please come on the stage. I would like to request PD sir, Mr. Sanjay Rao sir, please come on. సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం, ఎట్ల తీరునో మీ రుణం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా, నింగి నేల ఉన్నన్నాళ్ళు మీ విద్య బోధనుండాలయ్యా. అధ్యాపకులే లేకుంటే ఈ వ్యవస్థ చీకటి పాలయ్యా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము.
చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. After 2008, the 16 years journey and about our party, మనల్ని ఎవరు సార్ గుర్తుపట్టలేదు అంతేనా? అయితే వచ్చి మనం ఒక్కొక్కరు ఇప్పుడు పరిచయం చేసుకున్నాం. మీ పేరు, ఊరి పేరు, ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఓకేనా? 1 by 1 రండి గర్ల్స్. ఐఎమ్ ఫ్రమ్ ఎల్లాపూర్. ప్రజెంట్ నేను మోల్డింగ్ ప్యాకేజింగ్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. దగ్గర పెట్టుకో అన్నది. చాలా ఆనందం ఉంది అందరి స్టూడెంట్స్ని. ఐఎమ్ రాజశేఖర్ ఫ్రమ్ కొత్తపేట్, మొబైల్ షాప్, నర్సాపూర్. ఉండేవాళ్ళం. మన టీచర్స్ యొక్క అడుగుజాడలో మంచి నడవడిక నేర్చుకొని మంచి స్థాయిలో ఉండాలని అనుకున్నాం. కానీ ఒక్కొక్కరి పరిస్థితులను బట్టి వాళ్ళ అవకాశాలు వాళ్ళు ఎంచుకున్నారని నేను అనుకుంటున్నాను. కానీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం
కానీ చిన్న లోటు ఏంటంటే నేను అనుకున్నట్టుగా నేను ఏది చదవలేక సాధించలేకపోయినా, మిడిల్లోనే ఆగిపోయినా. కానీ ఇండిపెండెంట్గా మాత్రం బతకగలుగుతున్నాను. నన్ను గుర్తుపెట్టారు. నా పేరు ఉదయ్, మా అచ్చంపేట. నేను శ్రీరామ్ ఫైనాన్స్లో వర్క్ చేస్తున్నా. ఈ సందేశానికి వచ్చి మా సార్ వాళ్ళందరికీ నమస్కారం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా కాదా అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ సూపర్ అందరికీ ఓకేనా? శ్రీత గౌరవం నేనైనా సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి ఇది ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసిన బాయ్స్ అందరికీ కృతజ్ఞతలు. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నర్సాపూర్లోనే ఉంటున్నా. నాకు 2 పాపలు, 1 బాబు. ఇక్కడే ఉంటున్నా. వైడవిష్టాలు మా పాప. పొద్దున చెప్పలేదని నువ్వు గుడ్ మార్నింగ్ చెప్తున్నా అందరికీ. సరే, నాకు విద్య అలాగే పద్ధతులు నేర్పినటువంటి నా గురువులకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే నా పేరు నర్సింహులు, మాది పెదవడుకుల గ్రామం. నేను న్యూలాండ్ లాబొరేటరీలో సీనియర్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నాను. అయితే కొన్ని పరిస్థితుల వల్ల చదువు అనేది లేదు, కానీ వర్క్ అయితే సక్సెస్ అయినాము. వర్క్లో ఇప్పటికైతే పర్వాలేదు, ఉన్న దాంట్లో చదువుకోపోయి మంచిగా జీవిస్తున్నాము. నాకు 2 పిల్లలు. అది నా బయట. థ్యాంక్ యూ ఆల్. మనం చదువుకోలేకపోతే ఖచ్చితంగా మన పిల్లలకు ఇక్కడ ఉన్న నా స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు. అసలు 16 years తర్వాత ఇక్కడ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా అందరికీ అసలు సార్లు చాలా మంచి విద్యను అందించింది. చాలా గర్వపడుతున్నాను. నేను కూడా 10వ తరగతి అవగానే పెళ్లి చేసుకున్నాను. ఎక్కువ చదువుకోలేకపోయాను. సార్ చెప్పాడు, ఒక్కొక్కరు చెప్పాడు. సార్ డాక్టర్ అని, ఇంజనీర్ అని, ప్రతి ఒక్కరు చెప్పారు. అని సార్ చెప్పినట్టు మనము చెప్పినట్టు కాకుండా ఒక్కొక్క విధంగా తన శక్తి గల తనకు స్థాయికి సంబంధించి ఏదైతే అనుకున్నామో అది కాకుండా అని కొద్దిగా మై నేమ్ ఇస్ శశికళ. నేను ఎవరో మీకు అందరికీ తెలుసుకోవాలి. మై ప్రొఫెషన్ ఇస్ టీచర్. నేను ఒక కసితో టీచర్ అయింది. ఎందుకంటే మన ఇంగ్లీష్ సార్ ఒకసారి ఆగస్ట్ స్పెల్లింగ్ అడిగింది తెలుసా అందరికీ. ఆగస్ట్ స్పెల్లింగ్ అసలు ఎవరు చెప్పలేకపోయినాం. ఆగస్ట్ స్పెల్లింగ్ ఏంటో తెలియకుండా మనం 10th క్లాస్ దాకా వచ్చినాం. నాకు ఇంటర్ తర్వాత నాకు 10th దాకా 10th క్లాస్ తర్వాత టీచరే నా ప్రొఫెషన్. మొత్తం నేను టీచరే కావాలని కసితో టీచర్ అయినా. అసలు చదువుకోవడానికి కూడా నాకు ఎవరికి హెల్ప్ చేయలేదు. నేను ఇంట్లో తెలియకుండా చదువుకున్నాను, ఎవరికి తెలియకుండా చదువుకున్నాను. చాలా ట్రబుల్స్ వచ్చినాయి, అన్నీ ఫేస్ చేసి నేను టీచర్ అయినా. రీసెంట్గా డిఎస్సీ కూడా రాసిన. మీ అందరూ ఆశిస్తున్నతో నాకు జాబ్ రావాలి. అండ్ మ్యాథ్స్ సార్ కూడా ఒకసారి మనకు అందరికీ చాలా ఇంపార్టెన్స్ చెప్తుండే మన లైఫ్ గురించి. మ్యాథ్స్ ప్రాబ్లం ఒకసారి మనం బోర్డు మీద చెప్పినప్పుడు నేను ఒకసారి రైట్ చెప్పిన, మళ్ళీ అదే ప్రాబ్లం నాకు ఎందుకు రాను, ప్రతిదీ నేను ఇంట్లోనే చేస్తుండే. మ్యాథ్స్ సార్ కూడా చాలా థ్యాంక్స్. అండ్ సోషల్ టీచర్ అయితే చెప్పాలి కూడా హోంవర్క్ రాయకపోతే మనకి ఎట్లా పనిష్మెంట్ ఇస్తుండేను. అండ్ పీటీ సార్ కూడా మనకి ఇంగ్లీష్లో ఎన్ని పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అసలు మీకు నాట్ ఫర్గెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే మీరే సార్ నిజంగా చెప్పాలని. మా పిల్లలు కూడా అదే చెప్తారు. మాకు ఇంగ్లీష్ సార్ అట్లా చెప్తుండే, మీరు ఇప్పుడు చదవండి, మీకు తప్పకుండా అది రాకపోయినా సరే మీరు చదవండి, ఒకసారి మీరు చదివితే మీకు అదే వస్తుంది. నేను ఇప్పుడు మా పిల్లలకి అండ్ నేను టీచ్ చేసే పిల్లలు కూడా నేను చెప్పేది అదే సార్. నేను బుక్ మీద స్పెల్లింగ్ చదువుతుండే. ఫస్ట్ మనకి ఎవరికి బై బర్త్ ఎవరికి రాదు కదా, బై బర్త్ ఎవరు అయిపోలేదు కదా. ఫస్ట్ లర్న్ ఫస్ట్ చదువుకోవడానికి చూస్తుండే. నేను ఇంగ్లీష్ సార్ని మర్చిపోయి మ్యాథ్స్ అండ్ బయాలజీలో నాకు ఎక్కువ మార్కులు వస్తుండే. నేను బయాలజీ టీచర్ కావాలనుకున్నా, నాకు బయాలజీ టీచర్ కాలేదు. ఒక కసి నేను ఆగస్ట్ స్పెల్లింగ్ ఎందుకు చెప్పలేదు, నేను ఇంగ్లీష్ టీచరే కావాలి. ఇప్పుడు నా ప్రణవ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను వితౌట్ చూసుకోకుండా నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సార్. నేను ఆగస్ట్ స్పెల్లింగ్ చెప్పలేను కాబట్టి
ఆత్మీయ సమ్మేళనం ఈ ప్రోగ్రాంకి వచ్చిన అందరికీ మరియు గురువులకు మరి నాతోటి స్నేహితులకు అందరికీ వందనాలు. ఇంగ్లీష్ అయితే సార్తో కంపల్సరీ మనం చెప్పి తర్వాత టెస్ట్ ఉంటుంది. దానివల్ల ఇంగ్లీష్ బాగానే చదువుకున్నాను. నేను మా పిల్లలందరూ చెప్పేస్తాను. ఇంకోటి మ్యాథ్స్ అయితే నీకు సార్ కానీ ఇప్పుడు నేను మ్యాథ్స్లోనే వర్క్ చేస్తాను. లక్షలలో వర్క్ చేస్తున్నాను సార్. ఇప్పుడైతే నేను హైయెస్ట్ నా సోషల్ సార్ పీటీ సార్ గ్రౌండ్లో అప్పుడే అబ్సెంట్ పక్కనైనా సరే నిల్చోవాలి వచ్చి కానీ గేమ్స్ కంపల్సరీ ఆడాలి అని అనేవారు సార్. అందరికీ థ్యాంక్స్ సార్. స్కూల్ నుంచి ఫస్ట్ సార్ ఈ గెట్ టుగెదర్ పార్టీ సార్. మీరు వీళ్ళని మరోసారి ఇష్టపడైతే మీకు అస్సలు గెలిచేయలేదు సార్. అమ్మ నా పేరు బాలేష్, మా అచ్చంపేట. నేను ఐకెట్లో చేస్తాను. నేను వినోద ఐకెట్లో చేస్తాను. ఐకెట్ విఓఏగా సార్ చెప్పినట్టు ఇంగ్లీషు ఆమె వినోద చెప్పినట్టు ఇంగ్లీషు పర్లేదు సార్. ఉన్నకాడికి మ్యాథ్స్ అయితే ఆమె చెప్పినట్టు మేము ఐకెట్లో చేస్తున్నాం. లక్షల ట్రాన్సాక్షన్ లెక్క చేయాల్సి వస్తుంది సార్. అమ్మ అందరికీ థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళకు గల్ఫ్ సార్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేమమ్మ. గల్ఫ్ కంటే బాయ్స్ తక్కువ వచ్చినాం. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ సార్. నేను ఈ ప్రోగ్రామ్ ఎంత సక్సెస్గా అవుతుందని అనుకోలేదు. ఫస్ట్గా నా పేరు ఈరోజు మనం కలవడానికి ఈరోజు మనం ఎంతో సంతోషకరంగా అనిపిస్తున్నాం. ఈరోజు సమ్మేళనాన్ని గుర్తు చేసుకొని ఈ యొక్క పార్టీని మనం విజయవంతంగా చేసుకున్నందుకు నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఆ రోజు చాలా వాళ్ళు చెప్పినటువంటి విద్యలో ఈరోజు మనం చదువుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామంటే దానికి అందరి కారణం మన ఎక్కడ మన ఫ్యాకల్టీ మరొకసారి ధన్యవాదాలు పెట్టి మనం ఆడాలి. సైలెంట్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ వెంకటేష్. సో యాక్చువల్లీ నేను 8th 9th ఓన్లీ చదువుకున్న తర్వాత 10th వెళ్ళిపోయాను. మ్యాక్సిమం గుర్తున్నారు మీకు. ఓకే వాట్ ఎవర్. నేనైతే ప్రజెంట్ ఒక రెప్యూటెడ్ ఎంఎన్సీ కంపెనీలో క్రాస్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. ఆర్జిఎం ఎఫ్సిసి లిమిటెడ్లో. సో నేను సిటీలో వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. అవకాశం ఇస్తామని చెప్పేసి పైన ఉన్న ఉపాధ్యాయులందరికీ పేరు నమస్కారం. నా తోటి మిత్రులందరికీ నాతో కలిసి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన రవికి ఇయర్స్ తర్వాత ఇలా రీయూనియన్ చేయడం అనేది, ఆ రీయూనియన్కి మన సార్ వాళ్ళు కూడా ప్రతిస్పందించి ఇక్కడ రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా అందరు రావడం చాలా 16 years తర్వాత ఒక మంచి మళ్ళీ స్కూల్ డేస్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. నా పేరు చెప్పారు కదా, నా పేరు నాగరాజ్. నేను ఎస్జీటీగా పనిచేస్తున్నాను వట్పల్లి మండలంలో. ప్రజెంట్ నా నర్సాపూర్ చదువుకున్నప్పుడు చాలా విషయాలు నేర్పించారు మనకు. మనం అందరూ మేడం అయితే పొద్దున ఫస్ట్ పీరియడ్ ఉంటుండే స్కూల్లో 9 అంటే పొద్దున 9 o'clockకి రావాల్సింది. ఒక 5 minutes లేట్ అయినా కానీ మేడం బయట నిలబడుతుండే. ఖచ్చితంగా మేడం డిసిప్లిన్ అంటే డిసిప్లిన్ అంతే. కాబట్టి మేడం నుంచి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాము. మా సార్ అయితే పాటలు పాడుతుండే, మంచిగా పద్యాల రూపంలో బాగా చెప్తుండే. అంటే సార్ క్లాస్ అంటే పద్యాలు నిలబడుతుండే, పాటలు పాడితే సార్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది. అంటే మనకు ఇంటర్వ్యూ తర్వాత సార్ క్లాస్ ఉంటుండే. కొంచెం ఒక 2 నిమిషాలు లేట్ అయితే సార్ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. మన రవికుమార్ సార్ అయితే మ్యాథ్స్ సార్ అయితే అసలు మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం ఉంటుండే. కానీ సార్ మాత్రం చెప్తున్నాను, ఎప్పుడు మాత్రం ఒక దెబ్బ కూడా కొట్టకపోతుండే. సార్ నుంచి అయితే నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు నేను ఉపాధ్యాయులు కాబట్టి మా పిల్లలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ కొంతవరకు సక్సెస్ అవుతున్నాను.
సార్ అయితే అసలు ఎప్పుడు కూడా చాలా భయం అవుతుండే, కానీ ఎప్పుడు కొట్టకపోతుండే సార్, చెప్తుండే కొట్టకపోతుండే. సార్ రాజేష్ సార్ కూడా మనకు ఫిజికల్ సైన్స్ చాలా మనకు ఏంది బయట ఎగ్జాంపుల్స్ తోటి అట్లా సారు ఒక పాఠం చెప్పాడు, గాలి పిల్లల పాఠం చెప్పాడు. పాఠం చెప్పినప్పుడు సైకిల్ పంపు తోటి కొట్టి ఎట్లా ఉంటుందని నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే ఎప్పుడైనా పిల్లలకి సంబంధించిన ఉదాహరణ చెప్పాలనుకుంటే సార్ చెప్పింది నాకు గుర్తొస్తాను అనమాట. సార్ ఎగ్జామ్ సార్ అయితే మనము మంచి డిసిప్లిన్ సార్ బయాలజీ చెప్తుండే, ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్గా మంచి ప్రాక్టికల్గా చెప్తుండే సార్. అవన్నీ గుర్తున్నాయి. రవి కుమార్ సార్ చెప్పిన ఇంగ్లీష్ షుక్రీ సార్ చాలా బాగా ఉంటుంది బయాలజీలో. కానీ ఆ భయపడని మేము ఏదో సాధించాలని నేను నమ్ముతున్నా సార్. నేర్పించి మేము ఈ స్థాయిలో ఉండేలా చేసిన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మాకు చిన్నప్పుడు అంటే మేము ఎలాంటి నడవడికలు నడుస్తామో ఏది ఉన్నాం కానీ మేము మమ్మల్ని మందలించో ఏదో చేతో మేము చదువురాని ముద్దుగా మమ్మల్ని ఒక స్థాయి తీసుకొచ్చి ఎట్లా అంటే అయ్యో ఈ సార్ మమ్మల్ని కనుకుంటే అని మేము అనుకున్నా. ఇప్పుడు నాకు ఏమర్థమవుతుందంటే ఈ సార్ మాకు చెప్పడం వల్ల మమ్మల్ని మేము తీసుకోవడం పదే పదే చెప్పడం వల్ల ఈ స్థితిలో ఉన్నాం మేము. అదే ఆ మాట నా పేరు సంగీత, ఇక్కడనే ఉంటున్నాను. నా పేరు మంజుల. ఇప్పుడు ముందే రామచంద్రమ్మ నుంచి వచ్చేదాన్ని లెన్స్ కాడ నా పేరు లత. నేను నా ఇద్దరు పాపలు, నేను ఒక ప్రైవేట్ స్కూల్లో అటెండర్గా వర్క్ చేస్తున్నాను. టైం హౌస్ వైఫ్, ముగ్గురు పిల్లలు, పాపలు ముగ్గురు. చాలా సంతోషంగా ఉంది. నా పేరు లక్ష్మి. మరి నా పేరు మౌనిక, తెలుసు కదా అందరికీ. నా చిన్న చింతకుండా నా ముగ్గురు బాబులు, ఇద్దరు బాబులు ఒక పాప. నా బిజినెస్ నా పేరు రోజా. మేము అల్వాలో ఉన్నాము. నాకు ఒక పాప ఫస్ట్ నేను గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తాను. హస్బెండ్కి బిజినెస్ 16 years పర్లేదు, కొంచెం స్ట్రగుల్స్తో బాగానే అన్నాయండి. బట్ ఇప్పుడు హ్యాపీ, కొత్తగా ఇల్లు కొనుక్కున్నాను నేను అల్వాలో. సో ఐఎమ్ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక హంబల్ రిక్వెస్ట్, మన హిందీ సార్ చంపారు కదా, ఒక 1 minute మౌనం పాటిస్తాం తన కోసం ప్లీజ్. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. నా పేరు నరేష్. నేను లింగాపూర్ మా గ్రామం. మీకు అందరికీ ఒక విషయం చెప్తాను. పాత విషయమే కానీ మళ్ళీ గుర్తు చేస్తాను. పిటి సార్కి తెలుసు ఆ విషయం ఏంటంటే అల్లూరు సీతారామరాజు కాలేజ్ స్కూల్లో
రీడ్ ఇండియా ప్రోగ్రామ్ ఉండేది. ఆ ప్రోగ్రామ్కి మనం అందరం పోయినాం. సార్ అందరూ వచ్చారు. మనం అందరం పాట పాడిన ఏడిచినాం కూడా. ఏడిస్తే ఇప్పుడు ఆడ జరిగిన ఒకటి ఇన్సిడెంట్స్ అంటే మంచి కొత్తది అనమాట. మేమందరం లేవండి సార్. సార్ లేచి మనం అందరం ఒకటే ఎట్లా చూపిస్తే అట్లా ఉంటుంది. Two fingers, 3, 4. మమ్మల్ని ఇన్వైట్ చేసి మరి మాట్లాడుకుంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేశారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ఆఫ్టర్ 16 years మీ హస్బెండ్స్ మీ వైఫ్ పర్మిషన్స్తో ఇక్కడికి వచ్చినందుకు మేమందరం మిమ్మల్ని చూడగలిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 99 జూలైలో నేను రవిప్రకాష్ సారు షుకూర్ సారు ఈ స్కూల్కి జాబ్ అంటే ఆర్డర్ తీసుకొని వచ్చామన్నమాట జాయిన్ కావడానికి. ఒక రకంగా చెప్పాలంటే ఇది నాకు పుట్టినిల్లు నా సభ. ఎందుకంటే ఇప్పటికి నేను 3rd స్కూల్ చేసేది, ఎక్కడికి వెళ్ళినా నా నోట్ ఎప్పుడు వచ్చేది ఏంటంటే నర్సాపు గవర్నమెంట్ హై స్కూల్. నన్ను అందరూ టీచ్ చేస్తారు మా స్కూల్లో కొంతమంది, ఏంటి ఊరికే మీరు నర్సాపూర్ అంటారు కదా. కానీ ఎందుకు అంటున్నారంటే టీనేజ్లో ఈ స్కూల్కి వచ్చి జాయిన్ అయ్యామన్నమాట. మేము ఫస్ట్ స్కూల్ మాకు, కాబట్టి అందుకని అంతా నేను ఎప్పటి నుంచి అంటే 2 months నుంచి రవీందర్ ఫ్రీక్వెంట్గా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఆ ఇన్విటేషన్ కార్డు చూసినప్పుడైతే నేను ఏడ్చాను సార్. మీరు ఇచ్చిన ఇన్విటేషన్ కార్డు ఎక్కడో పుట్టి అది హ్యాపీ డేస్ సాంగ్ కదా, అసలు అది నేను మనతో కూడా అన్నమాట. చాలా ఎమోషనల్ అయ్యాను అది విన్నప్పుడు. ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు చిన్నపిల్లలు, జస్ట్ 15-16 years ఉన్నారు. మీరు మళ్ళీ మమ్మల్ని ఇంత ప్రేమగా మీరు గ్యాదర్ అయ్యి మమ్మల్ని చూడాలని, మాతో స్పెండ్ చేయాలని మీరు చేయడం అనేది ఇది నిజంగా చాలా గొప్ప విషయము. మేము మాత్రం ఫ్రీక్వెంట్గా కలుసుకుంటుంటాం ఎవ్రీ ఇయర్లీ 1 or 2 రవిప్రకాష్ సార్ కానీ షుకూర్ సార్ కానీ. మా ఫ్రెండ్షిప్ కూడా 25 years అండి ఇప్పటికీ. మేము ఇప్పుడే ఏదో అపాయింట్ అయ్యాము, ఇప్పుడే మాట్లాడుకుంటున్నాం అన్నంత ఇదిగా నేనైతే సార్ వాళ్ళ ఇద్దరితో నేను ఇప్పటివరకు ఫ్రెండ్షిప్ అనేది ఉంది నాకు. అది అలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. నేను ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది మాట్లాడినప్పుడు బాధ అనిపించింది నాకు. ఏంటంటే నేను హౌస్ వైఫ్ అన్నారు కొంతమంది ఇంకా నేను సెటిల్ కాలేదన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో స్టడీస్ చాలా అవసరం. కానీ దాన్ని మీరు అప్పట్లో దాన్ని ఈజీగా తీసుకున్నప్పుడు అందరినీ నేను ఆల్మోస్ట్ గుర్తుపట్టాను కదా, ఆల్మోస్ట్ గుర్తుపట్టాను 90%. 10% కొంచెం ఆలోచించాను అన్నమాట ఎవరిని. సో అప్పుడు మేము చెప్పింది ఏంటంటే మేము మా దగ్గర మా గురువుల దగ్గర నేర్చుకొని ఇక్కడికి వచ్చాము. నేను చెప్పింది చాలా వరకు రిసీవ్ చేసుకుంటారు చాలామంది. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కొంతమంది పిల్లలు గర్ల్స్ మంచి జాబ్లో ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వచ్చాను. మళ్ళీ హౌస్ వైఫ్ అనగానే నేను కొద్దిగా ఇదయ్యాను. సరే ఏదేమైనప్పటికీ హ్యాపీగా ఉన్నారు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. మమ్మల్ని ఇలా పిలవడం మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఇయర్స్ తర్వాత అందరినీ చూడగలగడం అనేది మామూలు విషయం కాదు. నేను మా కొలీగ్స్ కూడా చెప్తున్నాను, ఇవన్నీ కూడా నేను వాళ్ళకి చూపిస్తాను. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే షఫీద్దీన్ సార్ని నేను చాలా ఇయర్స్ తర్వాత చూశాను. అప్పుడు ఎలా ఉన్నారో సార్ ఇప్పుడు అలా దేవుడు మన సార్కి. అలాగే శర్మ సార్ ఉన్నారు ఇక్కడ పెద్దవారు. సార్ కూడా చాలా ఉర్దూ మీడియానికి తెలుగు చెప్పినా కూడా అప్పట్లో మేమందరం చాలా హ్యాపీగా కలిసి ఉండేవాళ్ళము. ఇప్పటికీ కూడా సారు అప్పుడప్పుడు కాల్ చేయడము మాట్లాడడం అవన్నీ జరుగుతుంది. మరి సాయిలు కూడా కంగ్రాచులేషన్స్. ఓఎస్ నుంచి స్కూల్ అసిస్టెంట్ సోషల్గా ఉన్నాను. కాబట్టి ఇన్ని మంచి అకేషన్స్ అనేవి మనకి అందరం కలుసుకున్నప్పుడు వచ్చినాయి. ఏదేమైనప్పటికీ మీ కష్టాధికాన్ని మీ ప్రేమను మాకు చూపించి ఈరోజు మమ్మల్ని
ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. వేదికను అలంకరించినటువంటి ఆత్మీయ ఉపాధ్యాయులు వారు సంస్కృతులు అదేవిధంగా సుమారుగా 16 సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తుంచుకొని ఈరోజు ఇంత గొప్పనైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈరోజు మాకు చాలా సంతోషకరమైనటువంటి రోజు. మీకు చిన్నగా ఉన్నప్పుడు ఏం చెప్పాము వాటిని మీ మనసాన మీరు కృషి చేసి ఎవరికి తోచే విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క స్థాయి లోపల ఇష్టపడేసారు. కానీ ఇప్పుడు నీకు వచ్చేప్పుడు చూసినట్టుంది అప్పటి వరకు కూడా ఇక్కడికి రావాలంటే మాట్లాడిలో భయం ఉన్నంతసేపు ఆ భయం ఏమి శత్రువు, ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. మీరు అదే 16 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చింది. మీరు ఇక్కడ చెప్పే విషయాలు ఎట్లా ఉండాలంటే మేము మీతో ఏ విధంగా మెరుగు, ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఇట్లా తీర్చింది అంటే అలాంటి మీరు అనుభవించేటటువంటి అనుభవాలు చెప్పాలి. అలాంటి అనుభవాలు నేను చెప్పుకుంటే ఒకసారి నెమ్మది వేసుకుంటే మీకు మాకు అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది. ఆ విషయాలు ఎవరు కూడా చెప్పండి. అయినా కానీ అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా ఎవరికి అలాంటి కాలానికి అనుగుణంగా కాల పరిస్థితి అనుకూలంగా మీ తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఎవరికి వాళ్ళు నిర్వహించుకుంటూ మీకు ఆనాటి పరిస్థితి ఆధారంగా మిమ్మల్ని చదివించిన వాళ్ళు కొంతమంది ఉద్యోగస్తులే, కొంచెం గృహిణులు, ఇంకా వ్యాపారం చేసుకునే వాళ్ళు అందరూ రకరకాలుగా దాంట్లో సెటిల్మెంట్ అయిపోయింది. అయినా పర్వాలేదు, దేంట్లో ఒకదాంట్లో మీరు సుఖమైనటువంటి జీవితాన్ని అనుభవించాలి. ఎటువంటి కష్టాలు లేకుండా అనుభవించవలసినటువంటి అదృష్టాన్ని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలి. ఇకపోతే మీరు ఈ పిల్లల విషయంలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మా చదువుకున్నారు. పిల్లలకు మీరు మొదట సభ్యతా సంస్కారం నేర్పండి. సభ్యతా సంస్కారం ఈ రెండు ఉంటే చదువు ఆటోమేటిక్గా వస్తుందన్న. చదువు ఇళ్ళలో మీరు భయపడదు. చదువుతో సహా సంస్కారం కావాలి. సంస్కారంతో ఉన్నట్టయితే చదువు తప్పకుండా వస్తుంది. చదువు సంస్కారం ఆడపిల్లలు వాళ్ళకు మీరు పద్ధతులు చెప్పండి, సంస్కారం నేర్పండి. మగపిల్లలు వాళ్ళకు కూడా పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలి, దేశంతో ఏ విధంగా మాట్లాడాలి, ఈ విషయాలన్నీ కూడా జనరల్ విషయాలు చెప్పండి. ఎప్పుడు ఏ విషయంగా మాట్లాడాలో, ఏ విషయంగా మాట్లాడకూడదు విషయాలు చెప్పినట్టు పిల్లలకి అర్థం చేసుకుంటారు. వాళ్ళు బాగా సంస్కృతితో మెదిగి వాళ్ళు పైకి వస్తారు. ఆ పైకి రావాలని చెప్పి కూడా ఈ పిల్లలకు మీ అందరికీ కూడా శుభాశీస్సులు చేస్తున్నాను. ఒకసారి మీ చదువులో ఉండేటువంటి చూస్తున్నారు. ఎందుకంటే నేను 16 సంవత్సరాల తర్వాత నాకు ఈ సంతానాలు మీ పిల్లలు మీ కష్ట సుఖాలు ఉండదు, సుఖాన్ని అనుభవిస్తుంది, కష్టాన్ని అనుభవిస్తుంది. కాబట్టి ఒక్కసారి నేను నాకు కోచినటువంటి ఏదో ఒక అధ్యక్షుడు మీకు మీ ప్రవరాక్షిని పదవిలో ఉండే కదా, దానికి సంబంధించినటువంటి మంది చరిత్ర అనేటువంటి దాంట్లో తీసుకొని ఒక 2 పద్యాలు దాన జపాంతి హోత్ర పదతంత్రుడనేవి, దాన జపాంతి హోత్ర పదతంత్రుడనేవి, భగవత్పదంబు జధ్యానరతుండనేవి, పరదారదనాదుల ఘోరనేవి, సన్మానము తోడలను సదలంబుల నిల్పుము పశ్చిమా భోరిలో దుంగకయున్న భయమున్న
అభివాహన కాబట్టి మీ కూడా పిల్లలకు కష్టాలను కూడా తొలగిపోవాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ సరస్వతీదేవిని భగవంతుని ప్రార్థిస్తూ ముగిస్తాను. మన క్లాస్ టీచర్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ లైవ్ ప్రకాష్ సార్. మరియు ప్రియమైనటువంటి విద్యార్థులు మరియు వారి పిల్లలకు శుభాశీస్సులు. పదహారు సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరం కూడా ఒకసారి ఇక్కడ కలవడం నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నా 25 సంవత్సరాల సర్వీస్ లోపల ఇలాంటి ఆత్మీయ సమ్మేళనానికి రావడం ఇదే మొదటిసారి. మిమ్మల్ని అందరినీ కలవాలని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూశాను. అందరు వస్తారు అని చెప్పారు. మన దగ్గరికి రవీందర్, నర్సింహ్ మరియు రాజశేఖర్ ముగ్గురు వచ్చారు. ఆ రోజు ఇంటికి వచ్చి ఇన్వైట్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ వస్తున్నారు సార్. 50 విద్యార్థులు, అందులో 40 మెంబర్స్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితిని బట్టి రాదు అని చెప్పారు. సరే 40 మెంబర్స్ మనం కలుస్తాము చాలా సంవత్సరాల తర్వాత అని ఎంతో సంతోషంగా వచ్చాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా. అందరినీ చూశాను. వాళ్ళని వాస్తవానికి క్షమించండి, ఎందుకంటే అందరినీ పేర్లు మర్చిపోయాను కొంతమంది. రెగ్యులర్గా ఒక 20 బ్యాచ్లు అయినాయి కాబట్టి కానీ పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. ఆ బ్యాచ్లో అయితే అన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి కొద్దిగా కష్టం. సో బాయ్స్ వచ్చినప్పుడు ఆ ముగ్గురు నేను గుర్తుపట్టాను. వాస్తవానికి వీళ్ళే ఇట్లా ఉంటే ఇక అమ్మాయిలు వస్తే వారిని నేను గుర్తుపడతా అని అంటున్నాను. కాకపోతే ఏంటంటే విచిత్రం ఏంటంటే అమ్మాయిలు పెద్ద మారలేదు. వాళ్ళ ముఖాన్ని ఇంకా గుర్తుపట్టారు. చాలా మంది గుర్తుపట్టారు. అబ్బాయిలే గుర్తుపట్టలేదు కానీ అమ్మాయిలే గుర్తుపట్టారు. అయితే సంతోషకరమైన విషయం ఏంటంటే మీరందరూ కూడా ఏదో ఒక స్థాయిలో ఉన్నారు. నా కోరిక ఏంటిదంటే నా దగ్గర చదువుకున్న పిల్లలు సమాజానికి నష్టపరచకుండా బతికితే నేను అది మన కాదు. కొంతమంది పరిస్థితులను బట్టి హై లెవెల్లో చదవచ్చు, చదవకపోవచ్చు. అది వదిలేయండి. చదువు అనేది అల్టిమేట్ ఏం కాదు. చదువు లేకుండా కూడా మంచిగా బతకవచ్చు, సంపాదించవచ్చు. చదువుకు సంపాదనకి సంబంధమే లేదు సార్. కాకపోతే మనం ఎట్లా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. సమాజంలో మంచిగా బతుకుతున్నామా లేదా, మంచి పేరుతోటి బతుకుతున్నామా లేదా అది మెయిన్ ఇంపార్టెంట్. తాగుబోతులాగా తిరుగుబోతులాగా ఉండేదానికంటే అట్లా ఉండి అది మీ విద్యార్థి చదువుతుందంటే చాలా బాధపడేవాళ్ళు. కానీ ఆ విధంగా ఎవరు లేరు. నాకు అదే సంతోషం. సో ఇక్కడ మీరేమి బాధపడకండి. నేను డాక్టర్ కావాలనుకున్నా, ఇంజనీర్ కావాలనుకున్నా ఆ విధంగా కాలేను అని అనుకోకండి. ఎందుకంటే పరిస్థితులను బట్టి ఒక్కొక్కరి కుటుంబ వ్యవస్థలు, కుటుంబ పరిస్థితులను బట్టి మన కోరికలు ఉన్నప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మార్చు ప్రాబ్లం ఏం లేదు. సో దాన్ని అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ పిల్లలని మీకు తెలుసు ఇప్పుడు ఒక పొజిషన్లకు ఏమేమి రావాలి, మీ పిల్లలు మీ పరిస్థితులను అంచనా వేసుకొని మీ పిల్లలు మీలాగా కావాలా, ఎట్లా ఉండాలనేది మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు నాకు తెలుసు. సో మీ పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి.
మెయిన్గా ఏంటంటే చదివేటప్పుడు కూడా ఎన్నో సార్లు ఫస్ట్ మా మంత్రి చెప్పినట్టు ఫస్ట్ అపాయింట్మెంట్ మాకు ఇక్కడనే కాబట్టి పుట్టినిల్లు అని చెప్పారు మేడం. అదేవిధంగా నాకు కూడా నర్సాపూర్తో చాలా అనుబంధం ఉంది. 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేసి సదస్సుకి వెళ్ళాను. తర్వాత రంజులకు వెళ్ళాను, రంజులో పనిచేస్తున్నాను. సో ఎక్కడికి వెళ్ళినా నేను మర్చిపోలేనటువంటి ఏకైక పాఠశాల ఇది. ఎందుకు అంటే అప్పుడు ఉన్నటువంటి విద్యార్థుల ప్రవర్తనలకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. ఒక పద్ధతి ప్రకారంగా చదువు విడిచిపెట్టండి, సంస్కారవంతమైనటువంటి చదువుకరణ కనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సంస్కారం అనేది మేము నేర్పాల్సిన పరిస్థితి వచ్చింది. స్టార్టింగ్ లో సదస్సు పోయినప్పుడు మమ్మల్ని టచ్ చేసుకుంటే పిల్లలు పడదు. అసలు ఏంటిది, అసలు ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటి, టీచర్కి వాల్యూ లేదు ఇక్కడ, విచిత్రం అనిపిస్తుంది. తర్వాత ఒక 5-6 ఏళ్ళ తర్వాత మార్చడం అనుకోండి అర్థం. సో ఇక్కడ ఏంటంటే పద్ధతి ప్రకారంగా చదువుకున్నటువంటి విద్యార్థులు నష్టాలు ఇంత హై లెవెల్ ఎన్ని సంవత్సరాలు 25 సంవత్సరాలు సర్వీస్, ఈ 10 సంవత్సరాలు మాత్రం నేను ఎట్టి పరిస్థితులను మరవను, విద్యార్థులను మరవను. ఇంకా ఇప్పటికీ కూడా నర్సాపూర్లో చాలా మంది విద్యార్థులు ఇప్పుడు కూడా నాకు టచ్ లో ఉన్నారు. చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. ఒక హై లెవెల్ ఉన్నారు, ఇప్పుడు మంచిగా ఉద్యోగస్తులు సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళతోటి టచ్ లో ఉన్నారు. అదే సదస్సులో 9 ఏళ్ళు పనిచేసినా కానీ ఇంకా ఒకరిద్దరు తప్ప ఎవరో పరిచయం. అంటే ఇక్కడ ఏంటంటే పిల్లలకు ఆత్మీయత, టీచర్ల మీద ఉన్నటువంటి ఆత్మీయత అనేది, ప్రేమలు అనురాగాలు అనేది మనకి నర్సాపూర్లో ఉన్నది వాళ్ళు నేను చక్కగా గ్రహించిన. సో అది అభిమానం ఇప్పుడు కూడా మీరు చూపిస్తున్నారు, చాలా సంతోషకరమైన విషయం. మీరు కూడా మీ భవిష్యత్తు లోపల ఇంతే మంచిగా పిల్లలకు మంచి నడుముని నేర్పండి. చదువు అనేది ఆటోమేటిక్ వస్తుంది. మేము ఎన్నోసార్లు మీకు చెప్పేటప్పుడు మీకు ఎన్నోసార్లు మ్యాథ్స్ ఒక్కటే నేను చెప్పలేదు, మ్యాథ్స్ తో పాటుగా జీవితాన్ని కూడా నేర్పడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాను. అదే ప్రయత్నము ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం. ఓకే, ఎందుకంటే విద్యార్థులు చిన్నపిల్లలు వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది మేము ఏం కోల్పోయినాము, మా జీవితంలో ఏం కోల్పోతున్నాము, మన సంస్కారం ఎక్కడ ఉంది, మనం ఎట్లా బతుకుతున్నాం అనేది తెలుస్తున్నప్పుడు. సో మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయగలుగుతుంటే ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలనేది నా అభిప్రాయం. సో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఒకే విధంగా నేనేం మారలేదు కదా, ఫిజికల్ గా మారలేదు అని చెప్పింది. సో నేను మెంటల్ గా కూడా అదే విధంగా ఉన్నా. నా చదువు అట్లనే ఉంది, నా సంస్కారం అట్లనే ఉంది, నేను చెప్పే విధానం అట్లనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను మానవులు, ఎందుకంటే నాకు మోడల్ వాల్యూస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏంటంటే ఇలాంటి వాల్యూస్ తోటి పిల్లల్ని నుంచి రేపొద్దున పిల్లల్ని మనం తల్లిపోవద్దు. ఏది పోతున్నాం అందరినీ కలుసుకుంటున్నాను. ఎన్ని బ్యాచ్, చాలా బ్యాచ్, 25 బ్యాచ్లో ఫస్ట్ బ్యాచ్ ఉంది నాకు. ఇంతమందిని కలవడం అనేది మిగతా బ్యాచ్ కూడా చేస్తే అన్నీ వస్తాం. మిగతా బ్యాచ్ మేము చేస్తే వస్తాం ఖచ్చితంగా. కాబట్టి మీ అందరికీ కూడా మిమ్మల్ని అందరికీ చూస్తున్నట్టు చాలా సంతోషం అనిపిస్తుంది. రావాలని ఎంతో ఇష్టపడ్డాను. ఒక్కొక్కరిని చూస్తుంటే వాళ్ళకి జ్ఞాపకాలు అంటే అప్పుడు జ్ఞాపకం రాలేదు, కానీ మిమ్మల్ని అందరికీ చూస్తుంటే ఒక్కొక్కరు అంతా మైండ్లోకి వచ్చేసి మేము చేసేవాళ్ళు చిన్న చిన్నగా ఉండేవాళ్ళు. హాస్టల్ నుంచి తీసుకొని వస్తుంది, హాస్టల్ నుంచి అన్నీ గ్రూప్ వస్తున్నాయి. స్పెషల్గా నాకు అసలు మ్యారేజ్ కాలేదు ఫస్ట్. స్పెషల్ క్లాసులు తీసుకునేవాళ్ళు, పొద్దున్న మార్నింగ్ వచ్చి తీసుకుంటుంది. ఇంకా ఈవినింగ్ కూడా చూసేది. నాకేం పని లేకుండా ట్యూషన్ చెప్పాలంటే చెప్పుకుంటుంది. ట్యూషన్ నాకు అడిగినారు కూడా, ట్యూషన్ చెప్పండి సార్. ఏమి ట్యూషన్ చెప్తే పైసలు వస్తాయి అంటే కదా. అదేదో ఇదే పిల్లలకి 1 అవర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే
పిల్లలన్నా బాగుపడతారనే ఉద్దేశంతో స్పెషల్ క్లాస్ తీసుకొని చెప్పారు. వాస్తవాన్ని చెప్తున్నాను. సంపాదించాలంటే ఇంతగా సంపాదించవచ్చు, కాకపోతే దాని మీద నాకు ఇంకా ఆశ లేదు. సో ఇప్పుడు కూడా సంతోషం ఏంటంటే మీరు కూడా అందరూ కలిసి ఒక్కటి దగ్గర రావడం నాకు చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మనం అందరం గ్యాదర్ అవ్వడానికి కూడా సారే ఒక రీజన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే 16 years గ్యాప్ కదా, ఎంతమంది కూర్చున్నారు. కాల్ చేస్తే అక్కడ ఒక ఉంటే ఇక్కడ ఒక ఉంటే అక్కడ ఒక ఉంటే అని మా అంటే అక్కడ ఒక ఉంటారని గుర్తున్న వాళ్ళని పిలిచేవాళ్ళం. కానీ మన బ్యాచ్ లో ఫోటో ఉంది కదా, ఈ ఫొటోస్ అప్పుడు సారే ఇప్పించారు మనకి. ఈ ఫోటో వల్ల ఉన్న ప్రతి ఒక్కరికి కాంటాక్ట్ అవ్వాలి ఈ ఫోటో. కాబట్టి జస్ట్ 5 rupees ఇచ్చి అందరికి సార్ ఫోటో ఇప్పించి అందరికి ఇప్పించాడు. దీనివల్ల ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఇది కూడా ఒక రీజన్. ఓకే, అయితే ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో సైలెన్స్ సార్ చెప్పిన దాంట్లో మెయిన్ ఏంటంటే చదువే అంత ఇంపార్టెంట్ కాదు, లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. జీవితం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ను కరెక్ట్ గా చదవగలిగి కరెక్ట్ గా జీవితంలో వచ్చే ఎగ్జామ్స్ ని అటెండ్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు అదే మన ఫైనల్ అదే. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఉన్న సార్ వాళ్ళు కూడా మీ అందరూ పర్మిషన్ ఇస్తే సార్ వాళ్ళతో ఒక ఫోటో దిగి ఇప్పుడు వెళ్ళిపోతాను. నాకు కాల్ వస్తుంది ఆల్రెడీ, ఇప్పుడు వెళ్ళాలి. ఓకేనా? గ్రూప్ ఫోటో అందరూ వచ్చేయండి ప్లీజ్. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూముల్లోన ముందు ఎన్నో బ్యాచ్ కదా. బస్ స్టాండ్ దిగిన తర్వాత దేని కావాలి, బస్ స్టాండ్ కు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అంటే చాలా మంది వచ్చే జనరేషన్ హైదరాబాద్ లో ఉండాలి, ఎక్కడో ఉండాలి. దానికి నేను చదువుకుని చాలా కానీ సర్వీస్ ఇక్కడ అవసరం. టౌన్ ఇక్కడే ఉండాలని చాలా మంది మీటింగ్ కట్టుకొని బస్సు ఎత్తి ఇక్కడే ఎందుకంటే మన చదువు ఇక్కడ వీళ్ళకి అవసరం. ఒకటే ఒకటే అందరు ఈ ఉద్యోగం బాగా ఉంటారు. ఎందుకంటే మన జనరేషన్ మన ముందు మనకంటే బాగుంటుంది. ఎవరైనా చెప్తారు బాగా ఉంటారంటే వాడు నీకంటే పెద్ద స్థాయిలో ఎవరైనా మాకు అర్థం అంటే నాకు అర్థం అయిన అనుభవాలు చెప్తున్నాను. కొట్లు బాగా చదివించాడు, సైన్స్ అయ్యాడు, తగ్గించి ఎవరైనా పెద్ద ఎవరు అంటే తరగతి చెప్తాను.
తర్వాత దాన్ని గుర్తించాలి. మీరు సామాన్యంగా జీవించండి, నేను కాదు అని. కానీ పిల్లవాడికి ఉపాధి దొరికాయి, కానీ వాళ్ళు అంత సేవలు గుర్తించాలి. అది మీరు కోరుకున్నా కోరుకోకపోయినా మీ పిల్లలు మీకంటే ఇది మాత్రం నేను ఉండాలా కోరుకుంటున్నాను, ఉండాలని ఆశ ఉంటారు. ఇది విద్యార్థులు 2007 బ్యాచ్ అయితే రవీంద్ర ఫోన్ చేసినప్పుడు అసలు గుర్తొస్తలేదు. తర్వాత ఎన్నోసార్లు ఫోన్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా రాజేశ్వర్ ఫోన్ చేసి నన్ను గుర్తుపట్టాను. ఎన్నో బ్యాచ్ పోతుంది కాబట్టి కొద్ది కన్ఫ్యూజ్ ఉంటుంది మాకు. అంటే నన్ను కూడా గుర్తుపట్టలేదు సార్ అంటే, సార్ ఒకసారి ఆ ఫోటో సార్ ఫోటో పెట్టుకో సార్ అంటే. ఇప్పుడు మా లోపల ఫిజికల్గా కొద్ది ఏదైనా చేంజెస్ వస్తాయి, కానీ మీ లోపల చాలా మార్పులు వస్తాయి. సో దాన్ని బట్టి గుర్తుపట్టలేకపోయినా ఆ ఫోటోను చూసి ప్రసాద్ ఫస్ట్ గుర్తుపట్టింది. అమ్మాయి ప్రసాద్ గుర్తుపట్టిన తర్వాత అచ్చంపట్టి తెలుగు వస్తున్నా చెప్పాను. తర్వాత లక్ష్మీ సంతోషణ సంగీతం గుర్తుపట్టిన ఆ ఫోటోలో, ఇంకోటి లక్ష్మీ గుర్తుపట్టిన రాజేష్ గారి ఓకే. సో ఈ బ్యాచ్ అనేది గుర్తొచ్చిన తర్వాత ఇప్పుడు జ్యోతి గుర్తుపట్టలేకపోయినా, పేరు చెప్పిన తర్వాత గుర్తొచ్చింది. చాలా బక్కగా ఉంటుండే, ఆ విధంగా గుర్తొచ్చేసింది ఇక్కడికి వచ్చేటప్పుడు. విద్యార్థులుగా ఉన్నప్పుడు ఏంటంటే ఏమేమో మాకు తెలిసినటువంటి విషయాలు మంచిగా బతకాలి, ఒక మంచి జీవితం జీవించాలనే విషయం ప్రతి టీచర్ ఉపాధ్యాయులు కోరుకుంటారు. సో అదే చిన్నప్పటి నుండి కూడా ఒక డిసిప్లైన్ గా పెరిగినటువంటి ఆ టైంలో టోర్నమెంట్ హాస్టల్ ఇక్కడే హాస్టల్ జరిగింది. సో ఆ డిసిప్లిన్ తోని నేను ఇంటిలో యాక్చువల్లీ నా పిల్లలిద్దరు కూడా నా దగ్గర లేదు. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీనేమో గురుగావులో జాబ్ చేస్తున్నాను, ఐసిఎస్ బ్యాంక్ మేనేజర్గా. దాని చిన్న బిడ్డనేమో ఆశ్రయిస్తున్నాను. వాళ్ళిద్దరు కూడా రావడం లేదు, బికాజ్ వాళ్ళ తాత బాగాలేదని చెప్పి విషయంలో వాళ్ళు రావడం లేదు. నేను అదే విషయం చెప్పిన ప్రవీణ్ బాబు నేను 2 గంటల వరకు టైం ఇస్తాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోవాలి అక్కడికి కేర్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి నేను. అందుకని చెప్పి టైం చూస్తాను, మళ్ళీ టైం చూస్తాను. సో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికని చెప్పేసి నాకు 10 o'clock అని టైం ఇచ్చారు. ఏంటంటే నేనే లేట్ అయినా 11 వరకు. సో ఎవరు కూడా లేదు, మన్నించండి నాకు. సో ఫస్ట్ డిసిప్లైన్ అంటే మీరు టైంగా స్టార్ట్ చేసుకుంటే అందరు కూడా చక్కగా అందరు కూడా మాట్లాడతారు. సో ఈ ఉన్న విషయాలు మీరు జీవితంలో ఏ రంగం కాకుండా వాళ్ళ ఫీల్డ్ ఏమైతుందో నిష్ణాతులుగా ఉంటారు. అంటే ఒక్కొక్కరు రకరకాలుగా చెప్పారు, వాళ్ళ చదవలేని మన పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడున్న సమాజంలో చక్కగా బతకడం అనేది ఒక నా కోచింగ్ ఏంటంటే ఈ మహమ్మారి ఏదైతుందో తాగుడని మహమ్మారి అది జీవితాలను చాలా నాశనం చేసింది. ఒకవేళ నీ ఫ్రెండ్స్ వాళ్ళ బాగానే ఏం చేస్తాం, వాళ్ళు ఏం చేస్తాం, అరే ఏం కాదు ఒకసారి తాగు. సో ఒకసారి నేను నాశనం తీసుకెళ్తానని చెప్పి నా సార్ హై స్కూల్ ఉన్నప్పుడు మీకు ఏ విధంగా చెప్పాడు, 4 తాగేదని చెప్పాడు, 9th క్లాస్ 8th క్లాస్ ఉన్నప్పుడు. సో అదే విధంగా ఫాలో అయిపోయాడు. అలా ఫ్రెండ్స్ కానీ బయటికి పెట్టి పక్కన పెట్టాం. సో నీ యొక్క వాళ్ళు తాగు తాగు కదా ఇది ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళకి నీ యొక్క ఈ మనసానికి రేపు సర్వసాధారణ ఈ సెప్టెంబర్ వస్తే 6 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు సర్వీస్ చేసి ప్రస్తుతం రసాపూర్లో విజయత స్కూల్ నడిపిస్తున్నాను. అది మన స్కూలే. ఒకటి ఏంటిదంటే నాకు మొదటి నుంచి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందులో ఉపాధ్యాయులు అంటే అలా మమేకమైన పైన ఇప్పటికి కూడా అది ఎడ్యుకేషన్ రంగంలో కూడా నాకు 2 పాపలు బాగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. ఆ టీచర్ కూడా స్కూలే నడిపిస్తుంది.
అట్లా ఆ విధంగా ఎప్పటికైనా నేను నర్సాపూర్కి వచ్చి 1983లో వచ్చింది. ఒక టీచర్కి వచ్చిన ఎడ్యుకేషన్ టీచర్ దగ్గర వచ్చిన బ్రహ్మపల్లిలో ఆత్మీయంగా ఒక దగ్గర గెట్ టుగెదర్ కలవడం అంటే చాలా సంతోషం. అందరూ కూడా మీ అభిప్రాయాలతో ఏంటంటే అందరూ కూడా బాగా స్థిరపడ్డారు. మీ అనేక రంగాల్లో కూడా మీరు కలుపుకుంటూ వెళ్తున్నారు. సొసైటీకి మీ పరిధి లోపల మీ ఛాయశక్తులను బట్టి సంపాదన కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. ఒక విధంగా చెప్పాలంటే ఒక సామాజిక పరివర్తనంలో కూడా సమాజ సేవ కూడా మేము కూడా అదే సర్వీస్ లోపల మా వైపు నుంచి కూడా ఇంకా చేస్తూనే ఉన్నాము. మరి మీరు ఇంకా ఫ్యూచర్ చాలా ఉంటుంది కాబట్టి మీ పిల్లలను కూడా సరైన దిశలో కూడా తీసుకెళ్ళాలని మరి మీరు కూడా సమాజానికి కోరుకున్నారు. సమాజంలో అందరం ఉండాలి, మనం కూడా ఉండాలి, అందరం సంతోషంగా ఉండాలి. ఒకరికొకరి హెల్ప్ తీసుకుంటూనే సమాజం. కాబట్టి మీరు ఒక బ్యాచ్ 2007-8 బ్యాచ్ కాబట్టి మీరు కూడా ఇప్పుడు కమ్యూనికేట్ అయి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి చేసుకుంటూ సమాజం లోపల మీ యొక్క సేవను ఉపయోగిస్తూ మరి సమాజం లోపల మీరు కూడా మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చి మీ యొక్క జమ ఏంటిది మనం ఏదైతే చేస్తామో మనం ఏదైతే మనకు ఉందో అనుభవం ఆ అనుభవాన్ని జోడించుకుంటూ ఇతరులకు సహాయపడటం అనేది మన యొక్క జన్మ యొక్క సార్థకత. అది నేను మొదటి నుంచి అదే నమ్ముతా, అదే విధంగా ఉన్నా. ఇప్పటికీ నేను యాక్టివ్గా సర్వీస్ లోపల ఉంటా. ప్రతి రంగం లోపల నాకు లింక్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అందరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా మీరందరూ కూడా మీ జీవితాల్లో కూడా బాగా స్థిరపడ్డారు. అది నాకు చాలా సంతోషం. అదేవిధంగా ఇంకా గొప్పగా పేరు ప్రఖ్యాతులతో అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం అందరూ కూడా కృతజ్ఞతలు ముగిస్తుంది. జ్ఞానానందాయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వభూతానాం యద్దేవ ఉపాస్మహే. సభా సరస్వతి వందనాలు. వేదికపై ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు. నేను విద్యను పొందినటువంటి విద్యార్థులకు వారి పిల్లలకు నా యొక్క ఆశీర్వాదం. దాదాపుగా నేను ఈ పాఠశాలకు 2005వ సంవత్సరం జూలై నెలలో రావడం, అక్టోబర్లో రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు మీరు 8వ తరగతిలో ఉన్నారు. మీరు 15 సంవత్సరాలు అప్పుడు మిమ్మల్ని వెళ్ళిపోయినామంటే మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత కలిసింది. అంటే మీ వయసు 30 సంవత్సరాలు దాదాపు 15 + 15 30 సంవత్సరాలు. ఎందుకంటే కొద్దిగా ఎక్కువ తక్కువ. నేను ఎక్కువ మాట్లాడాలి. సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఈరోజు మా అందరూ తిన్నారు కాబట్టి రావడం జరిగింది. ఇంకొక ఇక్కడ నాకు గర్వకారణమైన విషయం ఏంటంటే ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలలో చంద్రశేఖర్ శర్మ గారు నాకు పుట్టుతూ నాకు చిన్నాన్న అవుతారు. మా నాన్నగారి తమ్ముడు చిన్నాన్న అవుతారు. వారితో కలిపి నేను ఈరోజు ఈ వేదిక పంచుకొని సన్మానం స్వీకరిస్తున్నానంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. కొంత విద్యార్థులందరూ కూడా అప్పుడు మేము బోధించినటువంటి విద్య గురించి ఆ రోజు మీకు చెప్పినటువంటి మంచి విషయాల గురించి చెప్పినారు. చాలా సంతోషం. అసలు ఒక ఉపాధ్యాయుడు అల్ప సంతోషం. ఎక్కడైనా తను బోధించినటువంటి విద్యార్థి కనిపించి బయట నమస్తే సార్ అంటగా పక్కకి అందరూ చెప్పుకుంటాడు. నా స్టూడెంట్ ఉండే అప్రకంగా చదువుతుంటే నేను అంతా చెప్పుకున్నాను. చాలా సంతోషం. అటువంటిది మీరు ఈరోజు ఆఫ్టర్ సచ్ ఎ లాంగ్ టైమ్ 15 years remembering us and inviting us to the union party is very great and we are very thankful for that. చాలా సంతోషం. మరి మీరందరూ కూడా సమాజం నాకు ఇచ్చింది, నాకు ఏమిచ్చింది అని ఆలోచించకుండా
నేను సమాజానికి ఏమి చేయగలుగుతాను అనేటటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా మీ కుటుంబానికి ప్రిఫరెన్స్ ఇస్తూ మీ పిల్లల్ని మంచి, మీరు ఇప్పుడే చెప్పారు, మీరు చెప్పినటువంటి మా పిల్లలు కూడా చెప్తున్నాను సార్, చాలా సంతోషం. మంచిని గ్రహించాలి, మీరు ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. ఏదో ఒక బంధం ఇక్కడ లాక్కొచ్చింది నన్ను అనవద్దు కానీ యాక్చువల్గా వచ్చిన పరిస్థితి లేదు. మా పాప పీజీ ఎగ్జామ్ నాకు పొద్దున 5:30 బయలుదేరినాను. సార్ నాకు వెళ్ళా పాపను ఎగ్జామ్ సెంటర్లో పంపించిన. అక్కడి నుంచి చూస్తే నర్సాపూర్ 10 గంటలకి 100 కిలోమీటర్స్ పడుతున్నాను. 100 కిలోమీటర్లు. ఇప్పుడు నేను అక్కడి నుంచి ప్రయాణం చేసి ఇక్కడ చేరుకుంటానా చేరనా, ఎలాగా వద్దా, ఈ 2 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. సార్ ఫోన్ చేశాను, సార్ వస్తున్నావా రాట్లేదా. మా ఇద్దరికి ఒక స్పెషల్ బంధం ఉంది. ఇప్పుడు దాకా కూడా కలిసి మాట్లాడుకుంటాము, సార్ అన్ని షేర్ చేసుకుంటాము. ఫస్ట్ ఫోన్ చేశాను, సార్ ఫీవరా, బాధపడరా అని చెప్పి స్కిన్సర్ రాకపోతే ఎట్లా అని చెప్పి ఒక మాట అన్నారు. అదే మాట మళ్ళీ మా మిస్సెస్ ఫోన్ చేసింది. మా బిడ్డ నాకు వదిలేసినా, మరి మా కొడుకు ఇద్దరు అక్కడ వదిలేసి ఏం కాదు అర్జెంట్ ట్రైన్ వచ్చేస్తారు, ఫస్ట్ నర్సాపూర్ పోతారు. వీళ్ళిద్దరు మోటివేట్ చేయడం వల్ల 8:30 స్టార్ట్ అయ్యి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని ఒకలాంటి కొత్త బంధం సంబంధం అనమాట. ఎప్పుడో మనం ఒకసారి ఏర్పరచుకున్న బంధం ఇక్కడ నాకు మీరు అందులో ఒకలాంటి స్పెషల్ గా పడుతున్నారు. మీరు ఏమంటే ఒక ఊరికి పెళ్లికెళ్తే మనం మన సంబంధం అందరూ మన సంబంధికులుగా అనిపిస్తుంది మనకి. అదే హైదరాబాద్ పెళ్లికి వెళ్ళండి నీకు పెద్ద సంబంధం అనిపించదు, పర్యటన మనుషులు అనిపిస్తారు అక్కడ. కానీ ఇక్కడ వచ్చినాక నాకు ఎక్కువ మీరు అందరూ అనిపిస్తే నిజంగా నా సొంత పిల్లలాగా నాకు టీవీ లాగా నాకు నిజంగా కలిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు రాజేంద్ర. చాలా కష్టపడ్డాడు పాప ఆయన. రవీంద్ర సారీ మా ఇంటికి వచ్చాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చాడు. లిటరల్లీ ఒక 17 years తర్వాత మమ్మల్ని కలుస్తున్నా అంటే చాలా సంతోషం ఉంది. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ భగవంతుని అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా. థ్యాంక్ యూ. ఎందుకంటే మాది సైడ్ ఒకటే ఉంది, లేకపోతే ఇప్పుడు మాది విలేజ్ వట్పల్లి మండలికి వచ్చింది. అది వట్పల్లి మండలం బొల్పూర్ విలేజ్, చిన్న విలేజ్, సంగారెడ్డి జిల్లా. అయితే మన దగ్గర పనిచేసి మనకు అందరికీ తెలిసి చాలా స్టడీలు తీసుకుంటాం. తను బాగా చదివి మంచిగా చదివి స్కూల్ అసిస్టెంట్, సోషల్, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులు, స్వతంత్రంగా ఇద్దరం మరియు ప్రియమైన విద్యార్థులారా, మీ ఉపాధ్యాయులతో పాటు నన్ను ఒకరిని గుర్తించి మరి సభకు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. నా జీవితంలో చాలా మీటింగ్స్, చాలా సభలు, ఒక్కోసారి కొన్ని కార్యక్రమాలు, సభలు నేను కూడా నడిపినటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఆనందం లేదు నాకు ఈరోజు. కానీ ఈరోజు మాత్రం మీ అందరితో, అలాగే ఉపాధ్యాయులతో, ప్రియమైన విద్యార్థులతో నేను ఉండడం నాకు చాలా సంతోషం. మరి ముఖ్యంగా మరియు ఈ నర్సాపూర్కు నేను ఉద్యోగరీత్యా 2005 ఏప్రిల్లో వచ్చాను. అప్పుడు మీకు అందరికీ తెలిసి నేను ఏం చేసేవాడిని, గంట కొట్టేవాడిని. ఆ గంట కొట్టినటువంటి ఉద్యోగమే నాకు ఈనాడు ఇప్పటికీ 19 సంవత్సరాల సర్వీస్ పూర్తయిపోయింది. ఆ తర్వాత మన ఎందుకో నాకు మా సారు శెట్టి సారు ఈ కాలేజీ స్కూల్ ఒకే దగ్గర ఉండేది. 2006 వరకు ఉండేది. 2006 డిసెంబర్లో బయటకేసింది. ఆ తర్వాత శెట్టి సార్తో పరిచయం అయింది. శెట్టి సార్ అన్నారు, మరి మన ఇద్దరితో ఒకే సాయి, మరి నేను ఉన్నంత వరకు అయితే నీకు ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నారు. అప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చింది. ఆ తర్వాత సోషల్ మేడం, మరి తెలుగు సారు, ఇంగ్లీష్ సారు, మరి మన ఫిజిక్స్ సార్, రాజరెడ్డి సార్, అందరూ ప్రేమతో ఆహ్వానించడం, ప్రేమతో పలకరించడం. తర్వాత నాకు ఏ సమస్య ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించేవాళ్ళు. తర్వాత ఫస్ట్ అటెండర్ నర్సాపూర్ కాలేజ్ స్కూల్ బల్పెరికేషన్ అయిన తర్వాత ఫస్ట్ అటెండర్ నేనే ఇక్కడ. ఎందుకంటే అప్పుడు కాలేజ్ నర్సాపూర్ 2 కాలేజీ స్కూల్ కలిసినప్పుడు 6 మంది అటెండర్ ఉండేవాళ్ళు. వాళ్ళ ఎక్కడో కాలేజ్ చాలా మంది కాలేజీలోకే వెళ్ళిపోయారు. కానీ నేను స్కూల్ ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. ఆ తర్వాత 2007
8 నవంబర్లో నా మ్యారేజ్ అయింది. తర్వాత మా పెద్ద పాప పుట్టిన తర్వాత మా చిన్న పాప పుట్టిన తర్వాత 2014లో ఒక జీవో నాకు సేకరించిన తర్వాత జీవో ద్వారా బిఎడ్ చేస్తే కనుక మరి నెక్స్ట్ ఉపాధ్యాయుగా స్థిరపడే అవకాశం ఉందని సరే చేయడానికి చేద్దాం ఏం చేయమైనా. అప్పుడు రమేష్ సార్ డిఓ గారు ఉన్నారు. ఆ సార్ ఒక లెటర్ రాశాను. అయితే మేము సాధించడానికి అయితే అవకాశం లేదు, చేస్తే డిస్టెన్స్ ఇలా చేయొచ్చు, మరి మేమైతే సాధించలేమన్నారు. అప్పటికి నేను బిఎడ్ అప్లై చేశాను, పాస్. ఆ తర్వాత సరే ఏమైతే నేను లెటర్ కోసం డిఓ గారు పర్మిషన్ కోసం ప్రయత్నం చేశాను. 9 నెలలు సాలరీ లేకుండా మరి నేను నా పిల్లలు నా భార్య గారి ధైర్యమైన పరిస్థితి, ఎందుకంటే సంపాదన లేదు ఆ రోజుల, కానీ బిఎడ్ మాత్రం పూర్తి చేశాను. ఆ తర్వాత బిఎడ్ పూర్తి చేసిన తర్వాత 2014 అక్టోబర్లో నా బిఎడ్ పూర్తి అయిపోయింది. 2014 డిసెంబర్ నాకు రికార్డ్ ప్రమోషన్ వచ్చింది. ఎక్కడైతే ఆ తర్వాత 2020 డిఓ ఆఫీస్ సర్వీస్ ఇచ్చాను. నాకు 2020 ఆగస్టులో జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చింది. ఆ తర్వాత నాకు ఒక జీవో గురించి తెలుసుకున్నాను. ఆ జీవో సేకరించి గట్టి ప్రయత్నం చేశాను. చేయని ప్రయత్నం లేదు. ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడమే. ఆ ద్వారా ప్రయత్నం చేసి మన జూన్ 15వ డేట్ నుంచి జూలై 15వ డేట్ వరకు గట్టి ప్రయత్నం చేశాను. అంతలో నాకు మన మేడం మార్గం కావచ్చు, అనితా మేడం సీనియర్ అసిస్టెంట్ బిఎడ్ అయిపోయి నాకు ప్రమోషన్ ఇచ్చారు ఉపాధ్యాయులు. నాకు ఆశ సిగ్గింది లేదు, నా ప్రయత్నం ఇంకా గట్టిగా చేస్తాను. ప్రయత్నం బాగా గట్టిగా చేసిన తర్వాత ఎడ్యుకేషన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మన బుర్రా వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళాను. మా యూనియన్ ద్వారా వెళ్తే మా యూనియన్ లీడర్ తో మాట్లాడి సరే కంపల్సరీ చేద్దాం, ఆ జీవో ఉంది కాబట్టి దాని ప్రకారం మనం చేద్దాం. ఆ తర్వాత ఇక్కడ నర్సాపూర్లో జూనియర్ అసిస్టెంట్ డిప్యుటేషన్ వచ్చి మరియు జూలై 27వ డేట్ నేను సీట్లో కూర్చున్నాను. అప్పుడు నాకు ఫోన్ వచ్చింది, సార్ నీ డీటెయిల్స్ చెప్పు, నీ బయోడేటా మొత్తం చెప్పాను. బయోడేటా మొత్తం చెప్పిన తర్వాత నవాపేటలో పోస్ట్ కాలేజీ స్కూల్ అసిస్టెంట్ వెళ్తావా అన్న. సార్ నవాపేట వెళ్తానేనన్నా. సార్ మన నర్సాపూర్ ఉంది కదా అంటే నర్సాపూర్ గురించి మేము ఏం చెప్పలేం కానీ నవాపేటలో స్కూల్ అసిస్టెంట్ కాలేజీ వెళ్తామంటే వెళ్తా సార్ అడ్డు చేసి. తర్వాత జూలై 29న ఆర్డర్ తీసుకున్నాను జాయిన్ అయినాను. తర్వాత మరియు మీకు అందరికీ తెలుసు, ఒకసారి సంజయ్ రావు సార్ దగ్గర బీచ్ సార్ దగ్గర మా జూనియర్ అబ్బాయి ఆయన జాబ్ వస్తానికి వెళ్ళారు. లేదా సాయం తెలుసా నీకంటే తెలుసు, సాయం మాత్రం ఖచ్చితంగా స్కూల్ టైంకు 5 నిమిషాలు ముందే వచ్చేవాడు కానీ లేట్ వచ్చేవాడు కాదు అంటే. తర్వాత నాకు ఫోన్ చేసి సాయం మరి ఇంత తెలుసాను. లేదు సార్ అబ్బాయి కనపడుతుంది, వర్క్ అయితే పర్ఫెక్ట్ గా చేయగలుగుతాడు, నేను మాత్రం గంట పట్టగలను కానీ వేరే పని చేయలేకపోయినాను. అబ్బాయి కనపడుతుంది, రైటింగ్ వర్క్ చేయలేదు కానీ ఎక్కడ మాకు చేయగలుగుతాను సార్ అంటే. అయితే తర్వాత తమ్ముడు అక్కడ అన్నా నీ ఇంప్లెన్స్ నాకు బాగా ఉపయోగపడుతున్నాను, నీ సమయ పాలన నాకు బాగా ఉపయోగపడింది అని చెప్తే తర్వాత అందరూ నేను చాలా సార్లు అనుకున్నాను నా జీవితంలో. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినా, ఇప్పుడు కూడా స్కూల్కే వెళ్తున్నా. అటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కంప్యూటర్ చేతిలో ఉందండి, ప్రపంచం నీ చేతిలో ఉంది, అది చెడుకు ఉపయోగించకండి దయచేసి. మీ అవసరానికి మీకు విద్య కొరకు ఉపయోగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రియమైన విద్యార్థులారా, ఎవరు కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీకు చదువుకోవాల్సిన చదువు ఈరోజు నేను ఉపాధ్యాయుగా నవాబై స్కూల్ అసిస్టెంట్ అంటే తెలిసి తెలియని పరిజ్ఞానంతో చెప్తున్నారంటే సూర్యనారాయణ సార్ అని ఒక లెసన్ ఉండేది. దుర్గాచార్య పట్టుదల ఉంటే కానిదే లేదని చాలా నా మైండ్ లో ఎగ్జాక్ట్లీ మీరు అందరూ వెల్కమ్ చేసేటప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు సార్ ఫోన్ చేశారు. అనివార్య కారణాల వల్ల నేను రాలేకపోతున్నా, విద్యార్థులు అందరూ కూడా అడిగినాను చెప్పమని చెప్పినాడు. అందరూ కూడా కాబట్టి అందరూ కూడా సార్ విషయాన్ని కన్వే చేస్తున్నారు. థ్యాంక్ యూ. పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా.
కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పుల్లైసు నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్, ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్, డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్, పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్, ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్, మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన, నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్, అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. తిట్టే రండే, ఓ మై ఫ్రెండ్, కొడితే కొట్టే అంతే, ఓ మై ఫ్రెండ్, ఐమ్ సో సారీ సిరి, ఉంగ మూతే పెట్టగలా, ఓ మై ఫ్రెండ్, తిడితే తిట్టే నన్నే, ఓ మై ఫ్రెండ్, కొడితే కొట్టే అంతే, ఓ మై ఫ్రెండ్, ఐమ్ సో సారీ సిరి, ఉంగ మూతే పెట్టగలా, కల్లోన మన పలుకుల్లోన తెలియని సంగీతమేదో ఉందే, సారా సామాన విన్నానో అన్నా సహే